హిందూయిజం మీద చాలా బాగా తీశారు. చాలా డేస్ తర్వాత పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చాడు కదా, యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ చాలా బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత. మూవీకి రేటింగ్ ఎలా ఎంత ఇస్తారు? మూవీకి 5 out of 4 అండి. లాగ్ ఏమైనా అనిపిస్తుందా మూవీలో? లాగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఉందండి, బట్ అది సినిమా దాంట్లో ఓవరాల్ గా ఎలా ఉంది? ఓవరాల్ అయితే చాలా బాగుందండి. ఇట్స్ వర్త్ వాచింగ్. అసలు జై హింద్, జై పవర్ స్టార్ సినిమా సూపర్ హిట్. రేటింగ్ 5 100%. ఎందుకంటే గతంలో మనం అందరినీ కష్టపడ్డాం. భారతీయుడు ప్రతి ఒక్కడు ఎంత కష్టపడ్డాడో ఈరోజు ఈ సినిమా రూపంగా చూపించిండు. భారతీయుడు అనేది ఎంత కష్టపడ్డాడో ఈ సినిమా రూపంగా చూపించిండు. అది ఎవరికి అర్థం కాదు. ముస్లిం సోదరుకు కూడా ప్రతి ఒక్కరికి మనకు సపోర్ట్ చేసిరు. కొంతమంది విరుద్ధులు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వల్లనే మన భారతదేశం ఇలా ఉంది. ఈరోజు ఈ సినిమా రూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించిండు. జై హింద్, జై పవర్ స్టార్. వీరమల్లి సినిమా ఎలాగుందంటే నా వరకు చూసుకుంటే పెద్దగా ఏం నచ్చలేదండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే పరిగెట్టేసింది అనమాట. విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు, ఆ గ్రాఫిక్నేషన్ సరిగ్గా చూడలేదు, బొమ్మలాట్ల కింద అనిపించింది నాకైతే. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత స్టార్ హీరోని పెట్టుకుని అలా తీస్తారని అనుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్య గ్రాఫిక్స్ ఆ రోజుల్లో ఎలా తిట్టారో దీన్ని సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ చూసి అలాగే అంటారు. ఫస్ట్ హాఫ్ అంటే క్రిష్గా డీల్ చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశారు. బట్ ఏదో పవర్ స్టార్ని డీల్ చేసే విధానం హ్యాపీనెస్ మన క్రిష్ గారికి హ్యాండిల్ చేయడం తెలిసింది. బట్ ఏమీ తెలియని ఒక జ్యోతికృష్ణ తీసుకురావడం వల్ల ఏంటంటే కేవలం జ్యోతికృష్ణ వల్ల సినిమా పోయిందని అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ పెద్దగా ఏమీ లేదు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కూడా బొమ్మలు కొట్టినట్టుగా ఉంది. సినిమా అందరికీ సూపర్. ఏదైనా ఉందంటే బ్లాక్ బస్టర్ లాగా అది కేవలం కీరవాణి గారి బ్యాక్గ్రౌండే. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆయన నిలబెట్టాడు. బట్ ఫస్ట్ హాఫ్ వరకు ఆయన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ లేదా ఆ సీన్స్ కానీ ఆ యుద్ధ ఫైట్స్ కానీ చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే అంటే ఒక్క పార్ట్లో చెప్పే స్టోరీని 2 పార్ట్స్ కింద పెట్టుకున్నారు వీళ్ళు. అంటే బలవంతంగా ఆ సెకండ్ పార్ట్ రుద్దినట్టు అనిపించింది ఆ వరకు చూసుకుంటే.